అంతా చూపిస్తున్నాను ఈ టెంపుల్ యాత్ర. ఫస్ట్ అంటే రైల్వే స్టేషన్లో దిగాము, ఇక ట్రైన్ దిగామండి ఇప్పుడే. ఈ ట్రైన్ దిగిన వెంటనే మేము తర్వాత మెట్ల మార్గంగా పైకి వెళ్ళి విష్ణు సదనకి వెళ్ళబోతున్నాం. మరి విష్ణు సదన ఏంటో తెలుసుకుందాం రండి. ఇలా మన మెట్ల మార్గం రైల్వే స్టేషన్ బయటికి వెళ్తున్నాం. విష్ణు సదనలోకి వచ్చాయండి. ఫుల్ పికప్ అయిపోయిందండి. మరి ఇది చూడండి, ఫుల్ జనాలు ఏంటంటే రూములు దొరక్క రథసప్తమికి ఇక్కడ చూడండి. ప్రతి ఒక్కరు పాపం ఈ హోదాలో బతికినా కూడా దైవ సన్నిధి మాకు అంత అభిమానమని, అంత ప్రేమని, అంత దైవం అంటే మాకు అంత నమ్మకమని వీళ్ళు ఒక ఇటు అటు నడిచే హాల్లో పడుకుని ఎవరు వాళ్ళే ఇలా ఉన్నారని. ఇప్పుడు మరి బస్సు ఎక్కిపోతున్నాం, బస్సు ఎక్కి వెళ్తున్నాం మరి కొండపైకి. బస్సు అంటే టికెట్ వచ్చి ఒక్కొక్కరికి 90 రూపాయలండి. అప్ అండ్ డౌన్ అయితే 160 రూపాయలు, అంటే 10 రూపాయలు డిస్కౌంట్ వస్తుందండి అప్ అండ్ డౌన్ తీసుకుంటే. ఇంకా మరి మనం వెళ్తున్న శ్రీనివాస దగ్గర నుంచి ఫ్లైఓవర్ వేశారు. ఈ ఫ్లైఓవర్ మీదుగా మనం వెళ్ళిపోతున్నాం. చూడండి, ప్రతి ఫ్లైఓవర్ పిల్లర్స్కి నామం శ్రీ వెంకటేశ్వర నామం వేసి ఎంతో ఆ పవిత్రమైన ప్లేస్ని మనం చూడబోతున్నాం. మరి ఇలా మన తిరుపతి వెళుతూ ఎదిగండి. ఫస్ట్ ఇక్కడ నంది అంటే బస్ స్టాప్ దగ్గర, అలిపిరి బస్ స్టాపు దగ్గరలో ఉన్నాం. నెక్స్ట్ వచ్చి అలిపిరి బస్ స్టాండ్ అయిన తర్వాత ఇదిగండి, ఇదేండి అలిపిరి మెట్ల మార్గం వెళ్ళే ప్లేసు. ఈ మార్గం కూడా మనం వెళ్ళాలి, అలిపిరి మెట్లు. మరి ఇలా అలిపిరి మెట్ల నుంచి వెళ్తూ మళ్ళీ ఎదరికి వెళ్తున్నాం. మనం సెకింగ్ ప్లేస్కి వెళ్తామండి. అలిపిరి మెట్ల మార్గం ఉండేది. ఇలా వెళ్తే 3480 మెట్లు. ఆ మెట్ల మార్గం వెళ్ళి వాళ్ళు అలాగే వెళ్తారు. తర్వాత వచ్చి మనం రోడ్డు మార్గం ఉండగా వెళ్తే మన ఇక్కడ అంటే బస్ సెకింగ్ ఉంటుందండి. బస్సులో ఉన్న యాత్రికులందరూ ఏమన్నా అక్కడ వాడని పదార్థాలన్నీ తీసుకొచ్చి, ఈ బాంబులు కానీ లేదంటే ఏమైనా ఉగ్రవాదులు కానీ, తర్వాత మన బ్యాగులు అంటే ఏమన్నా డ్రగ్స్ కానీ ఏమైనా తీసుకెళ్తే ఇక్కడ చెకింగ్ అంటే జరుగుతుంది. చెకింగ్ జరిగిన తర్వాత మనుషులను కూడా చెక్ చేస్తారు. తర్వాత మన బస్సు ఎక్కాలి. ఇదిగోండి, టెంపుల్ అంటే మంచి ముస్తాబై అంగరంగ వైభవంగా రథసప్తమితో ఈ పుష్పాలతో ఎంతో అందంగా అలంకరించారు. మరి ఇక్కడ భక్తులు కూడా అంతే విధిగా వచ్చేసి భక్తులంతా వెయిటింగ్ కూడా చేస్తున్నారు గుడి ముందుని. వాళ్ళని కూడా చూద్దాం ఫ్రెండ్స్. ఇదంతా గుడి అంతా చూడండి, లైటింగ్లతో ఇక జనాలు ఎప్పుడు ఆ సూర్యభగవాన్ దర్శనం ఎప్పుడు అవుతుందా అన్నట్టు ఈ కళ్ళతో ఎదురు చూస్తున్న భక్తులు తన కనుబొమ్మలతో ఎంతో విధిగా చూస్తున్న వీళ్ళని చూడండి ఫ్రెండ్స్. అదిగో శ్రీనివాసుడు అండి, ఎలుగులు చుమ్ముతూ మన కళ్ళ ఎదుర కనిపిస్తున్న శ్రీనివాసుడు చూసి దర్శించుకోండి. మరి చూడండి, ఆ శ్రీనివాసుడు ఎంత అందంగా వెలిగిపోతున్నాడో. గోవిందా గోవిందా, సూర్యనారాయణ గోవింద, గోవింద గోవింద, శ్రీ వెంకటేశ్వర గోవింద అంటూ ఆ భక్తులంతా ఒకే కళమెత్తి హారతలిస్తూ ఆ ప్రసాదాలు చూపిస్తూ ఆ దేవుడికి సన్నిధి నుండి వస్తున్న దేవుడిని సూర్యనారాయణమూర్తి రథసప్తమి రోజున ఎంత నిండుగా ఉన్నాడో వెలుగులు ఆ ప్రకాశింతూ ఆ దేవుడి దర్శనం చూడండి ఫ్రెండ్స్. గోవిందా గోవింద అంటే మాడవీధుల్లో ఆ ప్రజల ఆ భక్తులంతా ఎంతో కోలాహలంగా భక్తిని చాటుతూ, భక్తిని పరవశిస్తూ, స్తరించి ఆనందంగా ఈ దేవుడు దర్శనానికి వచ్చిన రథసప్తమి రోజున ఆ పల్లకి మోస్తున్న వాళ్ళందరూ చూడండి ఎంత విధిగా ఉన్నది ఈ రథసప్తమి ఉత్సవం.
సంవత్సరానికి ఒకసారి రథసప్తమి నాడు సూర్యుడు రథచక్రాలు తిరుగుతాయని ప్రతి ఒక్కరు నమ్ముతారు కదా. అదే రోజు ఈ మాడవీధుల్లో సూర్యనారాయణమూర్తి అవతారంలో ఫస్ట్ దర్శనానికి మేము వచ్చామండి. అంటే నాని విలేజ్ కల్స్ విజిట్ చేయండి, కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. నాని విలేజ్ కల్స్ యూట్యూబ్ ఛానల్ నుంచి ఇంకా ఎన్నో వీడియోలు వస్తాయి చూడండి. మాడవీధులు లక్ష్మీదేవి అమ్మవారు దర్శనం ఇచ్చారు. అంగరంగ కాంతులతో అలంకరించి ఆ దేవత. సరే అండి, ఓకే అండి. దర్శనం అనబెట్ట మనం శ్రీ వెంకటేశ్వర స్వామి తన పూల వనానికి వచ్చామండి. వనాలలో మనం చూపిస్తున్నాను ఏ మొక్కలతో దేవుడికి అలంకరిస్తూ పువ్వులతో పూజిస్తూ ప్రతి మొక్క విలువైన మొక్క కాబట్టి ఆ మొక్కను ఎంతో అందంగా ఉన్నాయి చూడండి. ఈ పార్కులే కాదు, ఇది నర్సరీ, దేవుడి సంబంధించిన నర్సరీ. ఈ నర్సరీ ఇంకా ఎన్నో మొక్కలు ఉన్నాయండి, రకరకాల పూల మొక్కలు. మరి ఆ దేవుడి అలంకరణకి ఇక్కడి నుంచే ఈ మొక్కలన్నీ వాడి, ఆ పువ్వులన్నీ వాడి అక్కడే దేవుడికి ఎంతో సమర్పిస్తారంటండి. మరి మీరైతే మాత్రం ఇది కూడా సందర్శించండి తప్పకుండా. అందరూ చూడొచ్చు, అందరూ వెళ్ళొచ్చు. మరి మన వీడియో మీ అందరి కోసం నేను తిరుపతి వెళ్ళి రథసప్తమి రోజున మీకు పెట్టినాను కాబట్టి నా వీడియోని అందరూ తప్పకుండా చూడండి. మన ఛానల్ నుంచి ఇంకా ఎన్నో వీడియోలు చూపిస్తాను. నెక్స్ట్ వీడియో కలిస్తే ఫ్రెండ్స్. ఓకే, నాని విలేజ్.